హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈ హ్యాండ్ డిజైన్‌కి శారీలో 5 ఇంచెస్ క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని 2 పీసెస్ చేయండి. రైట్‌కి ఒక హ్యాండ్‌కు, లెఫ్ట్‌కి ఒక హ్యాండ్ ఉంటుంది గదా! దానికోసము ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఒక హ్యాండ్‌కి మాత్రమే చూయిస్తున్నా. ఈ 5 ఇంచెస్ క్లాత్‌ని ఇలా మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేస్తే మనకి ఏమొస్తది 2 ½ క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ½ క్లాత్‌ని ఇలా మడిచేయండి. అంటే మంచి సైడు బయటికి కనిపించేట్టు మడవాలనమాట. మడిచి ఇలా పొడువుగా కుట్టుకుంటూ రావాలనమాట. చాలా సింపుల్‌గుంటది. ఈజీగుంటదండి. చూడ్డానికి కూడా చాలా బావుంటది. అయితే నేనైతే ఈ డిజైన్‌ని హ్యాండ్‌కు సెలెక్ట్ చేసుకోవడానికి ఏందంటే బ్లౌజ్ అంతా ప్లెయిన్‌గొచ్చిందనమాట. బ్లాక్ మీద సిల్వర్ లైన్స్ వచ్చినాయి. ఇంకా శారీ ఏమో మొత్తం ఫ్లవర్స్ వచ్చిందనమాట. అయితే అందుకు ఈ శారీలో క్లాత్‌ని కొద్దిగా 5 ఇంచెస్ కట్ చేసుకొని, దానికి డిజైను ఎట్లా కుడితే బావుంటదని అనుకొని ఇలా అయితే కుడుతున్నా అండి. చాలా బావుంటది. అసలు ఇలా వేసుకున్నాకైతే హ్యాండ్ అయితే చాలా బావుందండి. మంచిగుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. వీటినైతే ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఈ 2 పీసెస్‌నైతే కట్ చేసుకున్నాం గదా! ఇలా కుట్టుకొని ఇప్పుడు వీటిని కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు ఇట్లా చిన్న చిన్నగానే పెట్టండి. పెద్ద పెద్దగా ఏమొద్దు. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ రావాలి. అంటే దీనికి కుచ్చులు మరీ ఇంతే హాఫ్ ఇంచు అన్నట్టేం కాదు. పర్లేదు. ఇలా కొద్దిగా అటు ఇటు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అన్నట్టు అయినా పర్లేదు. ఏం కాదు. పెట్టొచ్చు. అంత కనిపించదనమాట. అట్లా అందుకనే మీరు కాపోతే చిన్న చిన్నగా అయితే పెట్టాలి కుచ్చులు. పెద్దగా అయితే పెట్టొద్దు. చిన్నగా పెట్టుకోవాలి. అయితే ఈ కుచ్చులు పెట్టేటప్పుడు మనము ఇప్పుడు 2 పీసెస్ కట్ చేసుకున్నాం గదా! 2 ½ ఇంచెస్. అయితే ఒక క్లాత్ ఏమో చిన్నగా ఉండాలనమాట. ఒక క్లాత్ ఏమో పొడవుగా అంటే కుచ్చులు పెట్టిన తర్వాత మనకు ఒక క్లాత్ చిన్నగా, ఒకటి కుచ్చులు పెట్టింది పెద్దగా రావాలనమాట. ఇది చూడండి. అయితే మనకు ఒక క్లాత్ చిన్నగొచ్చిన దానికేమో కొద్దిగా కుచ్చు దగ్గరికి మంచిగొస్తది. ఒక క్లాతు పెద్దగా కావాల్సిన దానికి కొద్దిగా దూరం కుచ్చులు వస్తాయి. కాపోతే చిన్న చిన్నగానే పెట్టండి. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత నేనైతే ఒక పీస్‌ని చిన్నగా, ఇంకొక పీస్‌ని పెద్దగా అయితే పెట్టేషిన. ఇలా పెట్టుకోవాలి. చూడండి. ఆ పీసేమో చిన్నగుంది. ఈ పీసేమో పెద్దగుంది. ఇలాగా. ఇవైతే మెలికలు తిరిగిపోతున్నాయండి. ఈ పీసులైతే. ఇప్పుడు హ్యాండ్ కుట్టుకుంటాం గదా! మధ్యలో నుంచి 1 ½ ఇంచు ఇటు, 1 ½ ఇంచు అటు. మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడికి గూడా అలాగే 1 ½ ఇంచు, ఇటు 1 ½ ఇంచు. ఇంకా ఇక్కడి నుంచి కిందికి 2 ఇంచెస్ కిందికి, మళ్ళీ కిందికేమో ఇలా 4 ½ ఇంచెస్ లేదా 5 ఇంచెస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 పీసెస్ కుట్టుకున్నాం కదా! వీటిని ఇలాగా ఫస్ట్ అయితే మనము చిన్నది పెడదాం. ఫస్ట్ ఇలా వి షేప్‌లో అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ కుచ్చులు మనకు అటు సైడు మళ్ళాలి. మీకు అర్థమైంది కదా నేను పెట్టింది. అటు సైడు మలిపి ఈ వి షేప్ ఎలా ఉందో వాటిని ఇలా అలాగే ఆ కుచ్చుల్ని తిప్పుకుంటూ, కుట్టుకుంటూ రావాలి. మీరిది కంప్లీట్‌గా వీడియో చూస్తే ఎలాగో అని అర్థమైతదండి. ఇలా వి షేప్ దగ్గరైతే మూల వచ్చేటట్టు చూసుకోండి. ముందే మీరు ఇలా వి షేప్స్ గీసుకున్నారనుకోండి ఈజీగా ఉంటదనమాట. నేనైతే కుచ్చులు ఆ మధ్యలో గుర్తుంది గదా! అటు సైడు వచ్చేట్టే కుట్టేస్తున్నా ఫస్ట్ అయితే. లైన్ గీసుకున్నాం గదా! ఆ లైన్ మీదనే కుట్టుకుంటూ రావాలి. కొద్దిగా హాఫ్ ఇంచు, ఒక పావు ఇంచు అలా వదిలేస్తూ కుట్టుకుంటూ రండి. ఇప్పుడు ఈ కుచ్చుల్ని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఏమన్నా పోగులుంటే కొద్దిగా కట్ చేయండి. ఇప్పుడు వీటిని ఇటు తిప్పి దానిపైన ఇదిగోండి. అప్పుడు మనకు ఆ పోగులనేటివి లోపలికి పోతాయి. అయితే నేను కుట్టడం గూడా అటు లాస్ట్ కుట్టట్లేను. ఇటు సైడ్ కొద్దిగా ఒక పావించు లోపలికి కుడుతున్నా అనమాట. ఎందుకంటే మనకు ఆ పోగులనేటివి కనిపించవనమాట. ఇలా కుట్టుకుంటూ రండి. వీడియోని అబ్జర్వ్ చేస్తే అది మీకు తెలుస్తుంది. ఇలా వి షేప్‌లోనే అదిగోండి ఇలా ఇటు సైడు అని మనం ఫస్ట్ కుట్టింది లోపలికి పోతదనమాట. దాన్ని ఇలా కుట్టుకుంటూ రావాలి.
ఇప్పుడు మనము పైన పైన వి షేప్ ఉంది కదా! దాన్ని కుట్టేసినామనమాట. తర్వాత ఇప్పుడు ఇంకొకటి మనం పొడువు క్లాత్ ఉంది గదా! ఆ పొడువు క్లాత్‌ని గూడా సేమ్ అట్లే ఫస్ట్ అయితే ఇట్లా అటు సైడ్ అనుకొని ఇలా వి షేప్ ఎలా ఉందో అలాగే ఆ వి షేప్ దగ్గర ఇలా మళ్ళీ తిప్పుకొని కుట్టండి. అక్కడ వి షేప్‌కొచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఇలా లోపల సైడ్‌కి అనుకుంటూ కుచ్చులు తిప్పుకుంటూ రండి. మళ్ళీ ఈ పోగులనేది కట్ చేసి మళ్ళీ వాటిని ఇలా బయటి సైడ్ గాని ఇలా కుట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ అండి అది మీ ఇష్టము. నేనైతే ఈ మల్టీ కలర్ లేస్ చూజ్ చేసిన. ఎందుకు అనంటే శారీ మనకు మల్టీ కలర్‌లోనే వచ్చిందనమాట. అంతా కలర్స్ ఫ్లవర్స్ వచ్చింది. దానికోసమని ఈ లేస్ ఏస్తే ఈ శారీకి సూట్ అవుతుంది అని ఇప్పుడు ఈ మల్టీ కలర్ లేస్ అనేది వేసేస్తున్నా నేను. ఇలా మొత్తము ఇప్పుడు ఆ వి షేప్ ఎలా ఉందో సేమ్ దానిపైన మనం వేసుకుంటూ రావాలనమాట. ఇంకా అది మీరు అంటే మీ శారీని ఆ బ్లౌజ్‌ని బట్టి మీరు లేస్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న పైదైతే ఇలా లేస్‌ను కింద పైన కుట్టుకుంటూ రండి. అప్పుడు అణిగినట్లు ఉంటదనమాట మనకు. ఇలా మీరైతే శారీని బట్టి, బ్లౌజ్‌ని బట్టి లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అండి మీరు ఈ లేస్ కింది దానికి కూడా కుట్టుకోవచ్చు. అయితే నేనిక్కడ చిన్న లట్కన్స్ కూడా కుడుతున్నా అండి. కొద్దిగా బాగుండడానికి అనమాట. అంటే ఈ శారీకైతే సూట్ అవుతుంది ఇప్పుడు నేను కుట్టేది. దానికోసం అన్నట్లు ఇలా కుడుతున్నా. ఇవి నార్మల్ లట్కన్సే అండి. మనం అన్నీ డైలీ వేర్ బ్లౌజెస్‌కి అలా కుట్టుకుంటాం గదా! రెగ్యులర్‌గా కుట్టుకునే లట్కన్సే అనమాట. ఒక 3 ఇంచెస్, 4 ఇంచెస్ థ్రెడ్ తీసుకొని, ఆ థ్రెడ్‌కు ఇటు సైడు, అటు సైడు లట్కన్స్ కుట్టండి. కుట్టి ఇదిగోండి ఇటు సైడ్, అటు సైడ్ కుట్టుకొని ఇప్పుడు మన కిందిది ఉంది కదా కుచ్చులు, నేనైతే ఆ కుచ్చుల కింద ఈ థ్రెడ్ అనేది పెట్టేసి అక్కడొక కుట్టేస్తున్నా అనమాట. అది మీ ఇష్టము. ఇది మాత్రం మన ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోండి. లేదంటే వద్దు. ఈ కుచ్చులే బాగున్నాయి అనుకుంటే ఈ కుచ్చులే కుట్టుకోవచ్చు. కానీ అసలు వేసుకుంటే మాత్రం చాలా బావుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే ప్లెయిన్ మీద ఇలా ఫ్లవర్స్ శారీతో ఇలా డిజైన్ చేస్తే చాలా బావుంది. ఇప్పుడు కింది దానికి కూడా సేమ్ ఆ వి షేప్ ఎలా ఉందో, కుచ్చులు ఎలా ఉన్నాయో అలాగే కుట్టుకుంటూ రండి. చూడ్డానికైతే చాలా బావుందండి. కింద గూడా లేస్ కుట్టండి అయిపోతుంది. చూడ్డానికి చాలా బావుంది గదా! నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఇంతే అండి. డిజైన్ అయితే చాలా బావుంది కదా!